వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడ్నైట్ రైడర్స్. స్టార్ట్ చేద్దామా? ఈరోజు కంటెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో హారర్ ఎక్స్పీరియన్స్ కొన్ని ఉంటాయి. అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళ లైఫ్లో కూడా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో వాళ్ళకి అది హారర్. సో ఈరోజు వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న హారర్ ఎక్స్పీరియన్స్ ఏందని తెలుసుకుందాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వాళ్ళు ఇట్లా ఆంటీ వాళ్ళు గల్లీలు ఉంటారు, వాళ్ళ చుట్టాలను పిలిచారు ఇట్లా పండుగ. అయితే వచ్చేసి వాళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళు ప్రతిసారి ఎన్నిసార్లు వచ్చినా కానీ అన్నిసార్లు వాళ్ళ ఇంటి బయట ఆడుతున్నాయంట. అయితే వాళ్ళు ఎప్పుడు ఆడుకునేటోళ్ళు పోయి ఇంట్లో వండుకోరు. ఇక అవి చేసుకుంటారు కదా, మురుకులు అవి ఇవి చేసుకుంటారు కదా. అది అట్లనే గ్యాస్ ఏమైందంటే నూనె గ్యాస్ దగ్గర ఉంటుంది కదా, దాని మీద పడ్డదంట. అది పడ్డది మొత్తం అంటుకోపోయింది. మొత్తం ఎంత అంటే 9-10 మంది ఉండే, మొత్తం 9-10 మంది ఉండే. అలా అందరు అంటుకోపోయారు. మేము పోయినాం, అక్కడ నిల్చుండి మళ్ళీ కొద్దిసేపు అయినాక బబ్బు అనేసి ఉంటాడు మన టీంలో, ఆయన పోయిండు, నీళ్ళు పోసిండు, మట్టి ఇచ్చిండు. అది ఆడుకోవాలంటే నీళ్ళు పోస్తే ఆడుతలే. అయితే మళ్ళీ ఇసుక ఇచ్చి గ్యాస్ మీద వేసేసిండు. 2000 years later. ఇద్దరం ఇట్లా లాంగ్ పైన ఆడుతుంటే ఫస్ట్ 2 సార్లు గజ్జల సౌండ్ వచ్చింది, చంచాన్ అనేసి. నేను ఏం చేసినా అంటే నేనైతే మీకు ఏం చేయలే కదా, మేము ఇంకా మీకు హెల్ప్ చేసినామని అన్నా. ఇట్లా లాంగ్ పైనలా అన్నా అంటే మేము ఏం చేయలేదు కదా, మీకు ఇంకా నీళ్ళు పోసి హెల్ప్ చేసినాం అనగానే మళ్ళీ చంచన్ అని 3 సార్లు రాగానే దెబ్బకే ప్లేట్ ఆడ పెట్టేసి మా దేవుని ఇంట్లో కూర్చున్నాను. ఇప్పుడు బన్నీకి తెలిసిన స్టోరీ అయితే ఇదే అంట. ఇప్పుడు ఇది నీకు హారర్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో అంటే అది అయినాక రాత్రి గజ్జల సౌండ్ వినబడ్డది మాకు. నేను ఇక్కడ లాన్ పన్న టైప్లో తీసుకున్నాను. లాన్ పన్న టైప్లో తీసుకుంటే అది ఏమైంది, ఇంకా 3 సార్లు దండం గజ్జల సౌండ్ రాగానే దెబ్బకి ముంగడి ఇంట్లోకి నేను ఇంట్లో కూర్చున్నాను. నాది చిన్నది అంటే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మన ఇంటికాడ కంపెనీ ఉంటాయి, ఆ కంపెనీలో ఒక అజ్ఞాన అయిన వ్యక్తి వాష్రూమ్ పోయడానికి పోయిండు. గోడ దుంకుతాం కదా మనం, అయితే నైట్ టైంలో పోయిండు. అంటే ఈ టైం ఇప్పుడు 2 అవుతుంది, ఈ టైంకి పోయిండు వాష్రూమ్ పోయడానికి. తన్నింది. తంతే ఆయన ఒకసారి లైట్ వేసుకుండు. నెక్స్ట్ టైం అట్లనే జరిగింది. ఆయన దెబ్బలు మంచిగా తాకింది. అయితే ఆయన అందరినీ పిలిచిండు అందరూ ఇట్లా అయిపోయిండు. అయితే అది అయిపోయింది, లైట్ వేసుకోమని. దాని తర్వాత మా మామ జరిగింది. మా మామ చీరలో కూర్చుంటే దయ్యం కనిపించింది. అప్పుడు మా మామ అందరినీ పిలిచి లేపిండు, ఇటు దయ్యం ఉంది. నా లైఫ్లో అయితే ఇదే జరిగింది. నా లైఫ్లో స్టోరీ ఏంటంటే హారర్ స్టోరీ. నో యూస్, వాడు విండండి. అంతా ఏం లేదు, మన లైట్ ఉంటుంది. అయితే నేను బన్నీ తెలుసు కదా. అయితే సినిమాకి వేసి వస్తుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. మేము నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ పుషమ్మ గుడి అని ఒకటి ఉంటుంది. ఆడికి రాగానే ముంగట రాగానే అంటే 3 తవ్వాలని అంటారు. అంటే 3 తవ్వాలని వస్తుంది, దాన్ని 3 తవ్వాలు అంటారు. అయితే దాని మధ్యలో అది ఎర్రన్నం పచ్చన్నం అదే ఇట్లా డిస్టిల్ ఉంటాయి కదా, మరి దీపం పెట్టిరు. అయితే పెడితే ఏమైంది, అరే బన్నీ అన్నాడు, అరే ఇది పెట్టిర్రా ఎలా అంటే అమాస రోజే మేము పోయినాము. రాత్రి 12 గంటలకు వచ్చినాం అమాస రోజు. ఆ గుడ్లు గిడ్లు అవన్నీ పెట్టిరు. బన్నీ చెప్పిండు ఫస్ట్ నాకు, అరే ఇట్లా వేసిర్రా అంటే ఏం కాదురా బై లైట్ అని అనుకున్నాం మేము. అయితే జర్ర ముంగట రాగానే మొత్తం చీకటి ఉంటుంది, లైట్లు ఉంటుంది, ఏముండదు. ఇట్లా చీకటి అంటే చాలా చీకటి ఉంటుంది. అయితే మేము నడుచుకుంటూ వస్తుంటే ఏమైంది, నేను సైడ్కి ఇట్లా వాష్రూమ్స్ ఉంటాయి అక్కడ, వాష్రూమ్స్ పోస్తుంటే అక్కడ సైడ్కి గుడ్లు దిష్టి పెట్టిన గుడ్లు, మళ్ళీ బ్లాక్ కలర్ అన్నం ఉండే రైస్. మొత్తంగా నాకు ఇక మస్తు భయం అయిపోయింది, హార్ట్ బీట్ స్పీడ్ అయిపోయింది. బండి నాకు చెప్పకుండా ఉరికిపోయాడు. 4 గంటలకే ఎస్కేప్ అయిపోయాడు. అయినా అల్లుడు బాబు అంత భయపడి నాకు మెంటల్ అయిపోయింది. ఏమో ఇట్లా నా అడుగుతూ మస్తు స్పీడ్లో కొట్టుకుంది, ట్రైన్ అయినంత స్పీడ్లో కొట్టుకుంది.
నేను ఇంటికి కొరుక్కుంటూ వచ్చేసి మళ్ళీ ఇక కాళ్ళు అనుకొని వండుకుంటే మళ్ళీ ఇక నెక్స్ట్ డే జ్వరం వచ్చేసింది ఇక నాకు. ఇక అది నీ లైఫ్లో హారర్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో గాయ్స్ ఇట్లాంటి వీడియోలు నచ్చితే మీకు ఇంకా ఏమైనా కామెంట్ చేయరు, మంచి మంచి వీడియోలు. ఇంకా మా దోస్తులకు ఇంకా ఉంటారు కదా, అందరికి అడిగేసి అలా లైఫ్లో ఏమేమైతే అయినాయో అవన్నీ మేము ముంగటికి తీసుకొని వచ్చాం కొత్తవి. అంటే ఇట్లా పాతకాలం అంటే డాడీలకి గిట్ట అడిగి ఆ డాడీ దాంట్లో గిట్ట అంటే వాళ్ళ ఫ్యూచర్ నా ఎక్స్పీరియన్స్ ఏమైంది అంటే పాతకాలం కదా, ఎక్కువ ఇక గీతవాడి అవన్నీ ఉంటాయి. అవన్నీ అనుకొని మీకు చెప్తాం, మీతో షేర్ చేసుకుంటాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి guys. ఇట్లా చేయండి guys. ఈ హారర్ కంటెంట్ మీకు నచ్చితే మీరు కమెంట్లో చెప్తే, ఇప్పుడు మీకు లవ్ స్టోరీ ఎట్లయితే మేము వేరే వాళ్ళు తెలుసుకొని చెప్పినామో అట్లానే ఈ హారర్ కూడా ఇక తెలుసుకోను, ఎంక్వైరీ చేసో ఇంట్లో వాళ్ళని అడిగో. ఇప్పుడు బాబు చెప్పినట్టు వాళ్ళ డాడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అప్పట్లో, అట్లా తెలుసుకొని చెప్పని ట్రై చేస్తాం. ఓకే బాయ్. సో guys